మన పండగల గొప్పతనం. కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నిటినీ స్వీకరించాలని ఉగాది జరుపుకుంటాము. భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి శ్రీరామనవమిని జరుపుకుంటాము. విలువైన వాటిని కూడబెట్టమని నేర్పేది అక్షయ తృతీయ. ఉపవాసం ఉండాలని చెబుతూనే ఇష్టమైన పిండి వంటలు చేసుకుని తినాలని తొలి పెద్ద ఏకాదశి. జ్ఞానాన్ని అందించిన గురువును మరువవద్దనే వ్యాస గురు పౌర్ణమి. ప్రాణాలను తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని నాగుల చవితిని జరుపుకుంటాము. నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసిపోయి సంతోషముగా ఉండమనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. తోడబుట్టిన బంధం ఎన్నటికీ వీడలేనిదని రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాము. ఊరంతా ఒకటిగా కలవడానికి వినాయక చవితి, నవరాత్రులను జరుపుకుంటాము. చనిపోయిన వారిని మరొకని చెబుతూ పెతరమావాస్య జరుపుకుంటాము. ఊళ్ళేని వారంతా ఆటపాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమనే బతుకమ్మను జరుపుకుంటాము. ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించు అని తెలిపే దసరా ఆయుధ పూజను జరుపుకుంటాము. ధనము ఎప్పుడూ నిల్వ ఉండాలని ధనత్రయోదశిని జరుపుకుంటాము. 10 మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలని దీపావళిని జరుపుకుంటాము. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబం అంతా ఒక్కటిగా చేరి ఆనందించాలనే కేదారేశ్వర వ్రతం చేసుకుంటాము. చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములకు గెలువమనిడి కార్తీక పౌర్ణమిని జరుపుకుంటాము. మనం జీవించే ఉన్నాం అంటే కారణం వ్యవసాయం. అలాంటి దాన్ని మరవకుండా సంబరాలు జరపమనే సంక్రాంతిని జరుపుకుంటాము. కాలం మారుతుంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని మహాశివరాత్రిని జరుపుకుంటాము. కోరికలను తగ్గించమని కామదహనమును జరుపుకుంటాము. వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు వివిధ అనుభూతులను పిల్ల పెద్ద అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని హోళీ అనే పండుగను మనం జరుపుకుంటాము. ఇలా మన భారతీయ సంస్కృతి ఇన్ని పండుగలలో మనకు కనిపిస్తుంది. కనుక ప్రియ మిత్రులారా, మన పండుగలను మంచిగా జరుపుకొని ఇతరులకి ఆదర్శంగా నిలుద్దాం.